కథంటే పెన్ను తీస్తారనుకున్నాను. గన్ను తీశారేంటి సార్? నా గన్ను పెన్ను లాంటిది. బుల్లెట్ కన్నా స్పీడ్గా దూసుకెళ్లే రన్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మోసుకెళ్లే గూడ్స్ వ్యాగన్. అంత్యప్రాస అర్థం కాకపోయినా అద్భుతంగా ఉంది సార్. చాలా బాగుంది అని ఆ వర్షన్ ఏదో చెప్తే తొందరగా ఎగ్జైట్ అయిపోయి చాలా చాలా బాగుంది అని చెప్పేస్తాను సార్. చెప్తున్నాను, ముందు నుంచి ఉన్న విలన్ హీరో కాదు. విలన్ మధ్యలో వచ్చినవాడు విలనే కాదు, హీరోనే. కానీ ఈ కథలో ఉన్న కొత్తదనం ఏంటంటే, విలన్ ప్రేమించిన హీరోయిన్ని హీరో తన్నుకుపోవడానికి వస్తే చూస్తూ ఊరుకోడు కదా. పిట్టను కాల్చినట్టు కాల్చి పరేస్తాడు. ఇలా ప్రణయ్, లే ప్రణయ్, నువ్వు చచ్చిపోలేదు. అదేంటి సార్ అలా కాల్చారు? ఆ బుల్లెట్ తగిలుంటే చచ్చిపోయాడు కదా సార్. నేను టార్గెట్ చేసింది నీ తలకే కానీ నువ్వు ఫాస్ట్గా రియాక్ట్ అయి తప్పించుకుంటావని నేను ముందే ఊహించా. ఊహించారా? నేను ఊహించకపోయి ఉంటే, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటే, ట్విస్ట్ చెప్తానని చెప్పి ఇలా చేశారండి సార్. ఏమైంది సార్? ఏం లేదు ప్రేమ, రాత్రి నువ్వు చెప్పిన కథలో సపోజ్ ఆ హీరోయిన్ నువ్వే అనుకో, ఇతనే ఆ హీరో అనుకో, నేను విలన్ అనుకో. సో విలన్ హీరోని షూట్ చేస్తే ఎలా ఉంటుందని ఓ చిన్న డెమో చేసి చూపించా, అంతే. షూట్ చేసి డెమో చూపించారా? ఎస్. మామూలుగా కథ చెప్తే ఎవరికి నచ్చదు కదా. నేను తప్పించుకోకపోయి ఉంటే చచ్చిపోయాడు ప్రేమ గారు. బాలే వాడివే ప్రణయ్. సపోజ్ నువ్వే హీరో అయితే విలన్ నిన్ను షూట్ చేసేదాకా ఎందుకు ఆగుతావు? ఎగిరి తంతే పిస్తోల్ వెళ్ళి అవతల పడాలి. విలన్ని తంతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఏంటి? అవును సార్. ఈ కథలో ప్రణయే హీరో అయితే అతనేమి విలన్ లాగా మెంటలోడు కాదు సార్. హీరో అంటే హీరోనే, విలన్ అంటే విలనే. హీరోయిన్ జోలికొచ్చినా తనని కాల్చాలని చూసినా పిరికివాడిలా చూస్తూ ఊరుకోడు. మొన్న ప్రెస్ వాళ్ళ నుంచి ప్రణయ్ నన్ను సేవ్ చేసినట్టు హీరో హీరోయిజం చూపిస్తాడు, విలనిజాన్ని ఏకిపికి పాకం పెడతాడు. అయినా విలన్ ఎప్పుడూ విలనే సార్. హీరోయిన్ మీద కన్నేయడానికి రైట్స్ లేనివాడే విలన్. సపోజ్ మీరే విలన్ అనుకోండి. అనుకోండి, మీరు ఎంత గురువు అయితే మాత్రం హీరో హీరోయిన్ల ప్రాణాలు రిస్క్ లో పెట్టుకుంటారా? హీరో వచ్చి కాపాడుతాడు, తనని తాను కాపాడుకుంటాడు. ఫైనల్ గా
బుల్లెట్ లాస్ తప్ప ఏమీ మిగిలవు. అంత మంచి రైటర్స్ ని వదులుకునేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు? హౌ ఫన్నీ. బాబు నూరా, ఒరే తబలా, సపోజ్ నువ్వే ప్రేక్షకుడు అనుకో. ఇప్పుడు ప్రేమ విలన్ని సపోర్ట్ చేసిందా, హీరోని సపోర్ట్ చేసిందా? హీరో అంటే ఎవరో, హీరోయిన్ అంటే ఎవరో, విలన్ అంటే ఎవరో, ప్రేక్షకుడు అంటే ఎవరో, తబలా అంటే ఏ తలకు మాసినాడు నాకేం తెలుసు సార్. నా అమూలమైన అభిప్రాయాన్ని చెప్పమని ఇంకెప్పుడు అడగండి సార్. బుల్లెట్ సౌండ్కి బుర్రలు దొబ్బినట్టున్నాయి అందరికీ. పొద్దున్నే నేను లేచిన వేళ విశేషం బాగుండి బతికిపోయాను కానీ లేకపోతే ఈ పాటికి నేను చచ్చి అరగంట అయి ఉండేది. కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు సారికి ఆ గన్ను దొరికింది. ఏ క్షణంలో ఎవరిని కాలుస్తాడో, ఏ బుల్లెట్తో దేని పేలుస్తాడో అర్థం కావట్లేదు. దానికి తోడు ఆ ప్రేమ మాటలతో రెచ్చగొడుతుంది. నేను హీరో అంట, ఆయన విలన్ అంట. గాల్లో ఎగిరితన్ని గన్ను లాక్కోవాలంట. అమ్మో అమ్మో, ఆ మాటలకి ఆయన ఎక్కడ రెచ్చిపోయి ఇంకోసారి కాలుస్తాడో అని వణికి చచ్చాను. ఆవిడ మాటలు, చేతలు, చూపులు ఏమీ అర్థం కావట్లేదు. ఆయన వైపు ఉండి నన్ను సపోర్ట్ చేస్తుంది, ఆయన్ని చూస్తూ నాతో మాట్లాడుతుంది. ఆయన విలన్ అంటుంది, నన్ను హీరో అంటుంది. ఓ, ఆ ప్రేమ మాటలకి పిచ్చెక్కుతుంది. సార్ పనులకి భయం వేస్తుంది. నాకు భయంతో పిచ్చెక్కకుండా ఉండాలంటే కాసేపని ఎక్కడి నుంచి బయటపడాలి. ఏంటి శివాగ్ని నవ్వుతున్నావు? శివాగ్ని ఏంటిదంతా? అక్షరాల్ని అమ్ముకునే వాడి దగ్గర కవిత్వాన్ని కొన్నాను. అక్షరాల్ని నమ్ముకొని అక్షరాల ప్రణయ్ని కవిగా మార్చబోతున్నాను. ప్రణయ్ రాసిన కవిత్వం అని చెప్పి పబ్లిష్ చేయిస్తాను. ఆవిష్కరణ సభ పెట్టించి ఆ సభలో నీకు ప్రణయ్కి పెళ్ళి అని కలైరాజాతోనే చెప్పిస్తాను. ఇంకా ఏమేం చేయబోతున్నావు? ఎన్ని కుట్రలు, ఎన్ని నేరాలు, ఎన్ని దారుణాలు
ఎన్ని హత్యాకాండలు ఆవిష్కరించబోతున్నావు? ఎంత దగ, ఎంత మోసం, ఎంత ఘోరం, ఎంత పాపం ప్రారంభించబోతున్నావు? కవిత్వమే రానివాణ్ణి కవిగా మార్చావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని రాయిగా మార్చావు. ఒకసారి ప్రేమించినట్టు నటించమని చెప్పావు. ఇప్పుడు ప్రేమించనట్టే నటించమని నేర్పావు. ప్రేమని మర్చిపోమని చెప్పావు. పెళ్లిని మర్చిపోమని నేర్పావు. ఇంకా 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 ఎన్ని కుతంత్రాలకు ఈ జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టబోతున్నావు? తెలుసుకొని ఏం చేస్తావు? నేను ఒక సభ పెట్టి నీ చరిత్రని చెప్తాను. కాకుల సభలో కోకిల స్వరం ఎవరికి వినిపిస్తుంది? పిల్ల కాకుల సభలో నా పాట వినడానికి వీలవుతుంది. పాటలు పాడతావో పాటలు పడతావో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏం చేస్తావు? నీ ప్రేమని భగ్నం చేశాను. నీ పెళ్లిని భంగం చేశాను. ప్రణయ్ని స్నేహ ప్రేమలో నిమగ్నం చేశాను. నీ ఆశలన్నీ, నీ కలలన్నీ భస్మం చేశాను. రేపో మాపో స్నేహకి ప్రణయ్కి పెళ్లి చేసి నీ జీవితాన్నే దుఃఖ సాగరంలో నిమజ్జనం చేస్తాను. అప్పుడు నీ ఆశలకు అంతం పలుకుతావా? నీ దౌర్జన్యాలకు చరమగీతం పాడతావా? అప్పుడు నీలోని పైశాచికత్వాన్ని శాంతపరుస్తావా? నీ చరిత్రకి స్వస్తి వాక్యం పలుకుతాను. ప్రణయ్ జీవితంలో ప్రేమ అనే ఓ ఘట్టానికి ఉపసంహారం రాస్తాను. ఏం సాధిస్తావు? దీనివల్ల నువ్వు ఏం సాధిస్తావు? భర్త లేడు, పెళ్లి చేసుకోవు, ముందు వెనుక ఎవ్వరూ లేరు. మహా అయితే నీ చుట్టూ నిలుపుకున్న కోటలో ఒక అంతఃపురం కట్టుకొని సన్యాసిలా బతికేస్తావు. అంతకన్నా ఏం చేస్తావు? విజయం వేదిక మీద విలయ తాండవం చేస్తాను. గెలుపనే బాటలో వెనుదిరిగి చూడకుండా మహాప్రస్థానం మొదలు పెడతాను. ఈ ప్రయత్నంలో నువ్వు ఒక ఆడదానివని మర్చిపోతావు. అంతేనా? కన్న తల్లిని మర్చిపోయావు. ఒక అక్కకు చెల్లివని, ఓ తమ్ముడికి తోడు పుట్టిందానివని, ఓ పసిబిడ్డకు పెంపుడు తల్లివని అన్ని మర్చిపోయావు. దీనిది ప్రేమ కాదు, మోజు. నీది పగ కాదు, పంతం. ఏం సాధిస్తావు? ఇవేవీ లేకుండా నీలా స్వచ్ఛంగానే బ్రతికితే అప్పుడు మాత్రం ఏం సాధిస్తారు? ప్రశాంతతను సాధిస్తాం, మనశ్శాంతిని సాధిస్తాం. తప్పుడు మార్గంలో విజయం అంపశయ్య లాంటిది. నిజాయితీగా సాధించే గెలుపు పూల బాట లాంటిది. రెండింటికి భేదం ఉంది. ఇంకా ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు శివాగ్ని? ఇల్లు ఖాళీ చేసి ఎక్కడ ఉన్నట్టు చెప్పావు. బంగారం నీ దగ్గరే ఉన్నట్టు నమ్మించావు. ఎందుకు ఈ అబద్ధాలన్నీ? ఏమంటున్నావు? నిజం అంటున్నాను. ఆ నిజం నిప్పు అంటున్నాను. ఆ నిప్పు నిన్ను దహించే రోజు వస్తుంది అంటున్నాను. బంగారం నా దగ్గర లేదని నీకెవరు చెప్పారు? నువ్వే చెప్పావు. బంగారం దొరికితే గాని ప్రేమ అది నాకు తెచ్చివ్వదు. ప్రణయ్ని ఎప్పటికీ ప్రేమకి దక్కనివ్వను. ఇట్స్ మై ప్రామిస్ స్నేహ. సో వాట్? ఎన్ని నిజాలు తెలుసుకున్నా నా గురించి ప్రణయ్కి చెప్పి నమ్మించలేవు. తన్ని నీ వైపు తిప్పుకోను లేవు.
ఏం చేస్తావు? నువ్వు ఏమీ చెయ్యలేవు అంటున్నాను. నా గురువు లాంటి కళాయి రాజా గారితో నాకు సంబంధం ఉందని లోకానికి చెప్పాలనుకున్నావు. కానీ నా పవిత్రత గురించి నా భర్తే వాళ్ళతో చెప్పి నోరు మూయించి పంపించాడు. నా భర్తకు చెందిన ఇంటిని అమ్మేశానని చెప్పి అబద్ధం చెప్పించావు. ఆ నిజం బయటపడింది. ఏవో డాక్యుమెంట్స్ కావాలని వాటిని దక్కించుకోవడం కోసం బంగారం నీ దగ్గరే ఉన్నట్టు నమ్మిస్తూ వచ్చావు. ఆ నిజం కూడా బయటపడిపోయింది. ప్రతి మనిషికి ఒక రోజు వచ్చినట్టే ప్రతి నిజానికి ఒక రోజు వస్తుంది. అబద్ధాలన్నింటినీ ఆమడ దూరంలో నిలబెట్టి నిజం మాత్రమే టీవీగా నిలబడుతుంది. ఆ రోజు నువ్వు దోషిగా తల వంచుకుని నిలబడతావు. గుర్తుపెట్టుకో. ముందు నువ్వు స్పృహలో ఉండి మాట్లాడు. ఆ నిజం నిన్నే నిప్పై దహించేస్తుందని దేవుడు కూడా నిరూపిస్తున్నాడు. చూసావా, నిజం నిప్పు నిజం నిప్పు అంటున్నా. ఆ నిప్పు నిజం. అది నిన్నే కాల్చి బూడిద చేస్తుందనేది నిజం. కార్తీక పౌర్ణమి రోజు నిన్ను నిప్పు కబళించింది. ఈనాడు ఈ అమావాస్య రోజున నిప్పు నీ మీద నిప్పులు కురిపించింది. నీ దగ్గరున్న నిజం నిప్పు కాదు, బూడిద. స్నేహ, అగ్ని సాక్షిగా ప్రణయ్ని పెళ్లి చేసుకున్నావని అగ్నితో ఆడుకోకు. శివాగ్నిలో కూడా అగ్ని ఉంది. ఆ అగ్నే నిన్ను దహించేస్తుంది. ఇవాళ నేనే నీ ప్రాణం అభిమానం కాపాడానని గుర్తుపెట్టుకో. సాటి స్త్రీగా సారె పెట్టి సాగనంపుతున్నాను. వెళ్ళి కట్టుకొనరా. వినపడిందా? వినపడింది. దయ్యం వల్లించే వేదం బాగా వినపడింది. స్నేహ, నంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో. ఇది నా ఇంటి ఆడపడుచుకి నేను పెట్టే చీర.
పసుపు కుంకాలకి అర్థం తెలియని కన్యాకుమారికి నేనిచ్చే పుట్టింటి సారె. నిజం నిప్పై నన్ను దహించేస్తుంది అన్నావు. నిజం నిప్పనేదే నిజమైతే అది అబద్ధాలన్నింటినీ దగ్ధం చేసే రోజు తప్పకుండా వస్తుంది. దేవుడు రాక్షసులకే వరాలిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ పాపం పండే రోజు దాకా ఎదురు చూసి తాట తీస్తాడు. మిస్ కుమారి ప్రేమ,